Amtasha Valshamesh Om Sham Sharasham. मेरो आँखों में देख न सकूं। Rimbochलाई यहाँ लियाओ।
कुशुला दीक्षा भयन आओ भेरियार के दीक्षा सूर्य ग्रहण मात्र ऊंचा रोतेस बेला उन्हें परचा तरा रिमोछे अबा जे तिम्रे नहीं होने छा तिम्रे बलिदीना पच्छा रक्षक ले रिमोट चलाई बचाओ न छा रक्षक ओ हिमालय का चिचुरा हारो पार करिया रावसले रिमोट चलाई बचाओ न छा
విష్ణు రే అప్పారావు పోరా పోయి గురేసుకు చావరా పోరా దించండి గెలిచానని విర్రవీగిపోక వరద పొంగుల్లో 100 పోటీలున్నా ఇంకా ఉన్నాయి కానీ ఆ వరదలో నువ్వు కొట్టుకుపోతావు ఛాలెంజ్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున అబ్రకదబ్రా అప్పారావు ఛాలెంజ్ చెస్ పోటీలో నేను పరిగెత్తిస్తా వద్దు నేను నడిచే వెళ్తాను కబడ్డీ ఆడికి ఆంబోతులో బాడీ ఉంటే చాలరా చెస్ గేమ్ కి బుర్ర కావాలి చదరంగంలో నీ కంట తడి పెట్టించకపోతే నన్ను మారు పేరుతో పిలు ఏంటి ఇప్పుడు అడుగుతావా సొంత ఇంట్లోకి దొంగలా రావడం నువ్వు మానవు కదా మెల్లిగా నాన్న వింటాడు వినని ఈ రోజు కూడా అనవలసినవని అనే పడుకున్నారు ఆయన ఓహో పడుకున్నాడా అయితే భోంచేయచ్చు చెయ్యి కడుక్కోరా భోంచేసే కడుక్కుంటాను నీ పద్ధతులు మారవు ఈ రోజు పోటీ గొడవలతోటే ముగిసిందా ఎవరు చెప్పారు నేనే చెప్పాను నువ్వు గెలిచినప్పుడు దమయం తగిన చప్పట్లు కొట్టడం అప్పారానికి నచ్చలేదుగా మామ కొడుకు నేను గెలిచినప్పుడు చప్పట్లు కొట్టకుండా చేదరించుకుంటుందా ఆ వరుస నీకు మాత్రమే కాదు వాడికి ఉంది అప్పారావు కాబోయే పెళ్ళం దమయంతి క్లబ్బు వాళ్ళు ఏర్పాటు చేసే పోటీలైనా అక్కాబావలు దీన్నో కుటుంబ కలహంగా తీసుకుంటున్నారు వాళ్లతో గొడవలు పెట్టుకోవడం అన్నది నాన్నకి ఇష్టం లేదని నీకు తెలుసు కదా గొడవ పడమని నేను చెప్పానా మనం అంటే వాళ్ళకంత ఇష్టం లేకపోయినా అప్పారావు నీ అన్న వాడితో నువ్వు ఓడిపోయినా కూడా నీకు వచ్చే నష్టం ఏం లేదు అయ్యో అమ్మా పోటీ అంటూ వచ్చాక కావాలని ఓడిపోవడం కుదరదమ్మా కుదరదు పెద్దమ్మ కొడుకు కదా అని చెప్పి ఓడిపోయానంటే అది ఎంత అవమానం మా క్లబ్కి అన్నీ వాటి కరెక్ట్ ఇక్కడి నుంచి అయ్యో ఎవడా నా చెల్లెలు సుమతి ముఖం నేను ఇంకెలా చూసేది ఏ అంత అసహ్యంగా చెండాలుగా ఉంటుందా పిన్ని మొహం అయినా పర్వాలేదు మా ధైర్యం వెళ్ళి చూసిరా చెప్పారవతలకి చెస్ పోటీలో వాడిని చెండాడేస్తాను అవునవును వాలీబాల్ పరుగు పందాల్లో ఓడిపోయినప్పుడు నువ్వు ఇలాగే అన్నావు ఆ ఆటలకి నేను ఒక్కడి మాత్రం సరిగా ఆడితే సరిపోదు మా చతువేదాలు కూడా సరిగ్గా ఆడాలి కదా చదరంగానికి నా ఒక్కడి బుర్ర ఉంటే చాలు ఒరే మట్టి బుర్ర అందులో కూడా ఓడిపోయావంటే నీకు పచ్చి మంచులు కూడా ఇవ్వను పచ్చి మంచి ఫ్రీగా హోటల్లో దొరుకుతాయి అమ్మా కడుపులో ఎలకలు గంతేస్తున్నాయి తినడానికి ఏదైనా పెట్టమ్మా పంపు కొడుతుంది నువ్వు వెళ్ళి స్నానం చేశారా అంబాజీ పేట అవతం ఉందా నీ బొంద థ్యాంక్స్ ముకుందం నిన్న ఇక్కడికి వచ్చాడు గల్ఫ్ లో నీకు ఉద్యోగం దొరుకుతుందని నాన్నకి ధైర్యం చెప్పి వెళ్ళాడు నేను ఇక్కడి నుంచి వెళ్లే సమస్య లేదు ఏమిటా నీ ఉద్దేశం ఎద్దులో పెరిగావుగా క్లబ్లు పోటీలో ఉదయం ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా ఉద్యోగానికి గల్ఫ్ కే వెళ్ళాలా నాన్న ఇక్కడ చేస్తే సరిపోదు ఇక్కడ ఎవరైనా ఉద్యోగం ఇస్తానని చెప్పాడా నీకు లేదు కరాటే అని క్లబ్ పోటీలని తిరుగుతుంటే ఎవడూ పిలిచి నీకు ఉద్యోగం ఇవ్వడరా నేను చెప్పినట్టు చెయ్యి చాలు పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చి వచ్చాను ఓ 2-3 నెలల్లో వీసా వస్తుంది వీసా రాగానే నాన్న వెళ్తాడులే వీసా రాగానే నాన్నే వెళ్తాడులే ఓహో ఆట గురించి బాగా చదువుకొచ్చావు నువ్వు గెలవాలనుకుంటే ఒకే దారుంది నీ ఇష్టదైవాన్ని చక్కగా వేడుకో గెలవచ్చు ఆడవా ఓడిపోయే చివరి నిమిషం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు నా బుద్ధి బలమును చూసి నీకేమనిపించుతున్నది నాకేమనిపించలేదు ఆరిపోయే దీపం ఇలాగే వెలుగుతుందా చూపిస్తాను నాతో ఉంటూ నాకే నామం పెడుతున్నారే ప్రియా కాసేపు ఆట చూసిపోదాం వద్దులే అప్పారావు బాబు ఎలా ఓడిపోతాడో మనం తెలుసుకోవాలిగా సరే రా నిన్ను ఒక్క పోటీలోనైనా దెబ్బతీసిన తర్వాత నేను సర్వీస్ కమిషన్ టెస్ట్ రాస్తారా దానికి నీకు ఏజ్ బారే 5 ఏళ్ళు అయిపోయింది చెక్ అటు చూడు ఇటు చూడు ఓడిపోయింది కానీ దబాయిస్తున్నారా
సరే పదం పద, నువ్వు ఉన్నావు వదిలేశాను, ఇంకెక్క తోడుతాను. శ్రీకృష్ణ పరమాత్మని జన్మ నక్షత్రం ఇది. కేశవ మాధవ అత్యద్భుతమైన నక్షత్రం ఇది. చిలక చెప్తోంది, కర్ణం బిడ్డ భవిష్యత్తు కోసం తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. అది మీ మొహంలోనే తెలుస్తోంది. కేశవ గోవిందా, కానీ ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలో గడ్డు రోజులు నడుస్తున్నాయి నీ చిలక చెప్తోందమ్మా. ఫల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం నుంచి దివ్యంగా ఉంటుంది. ఈ 5 మాసాల కాలం కొంచెం కష్టకాలమే తల్లి. నిజం చెప్పినా మీ మనసు బాధపడకూడదమ్మా. చెప్పమంటారా తల్లి? ఒక కూనీ కోరిగా మారేటువంటి అవకాశం ఈ జాతకంలో తెలుస్తోంది. నిజంగానా? పక్షిశాస్త్రం సత్యమైనది. ఈ చిలక అబద్ధం ఆడదమ్మా. ఎవరిని చంపుతాడు? అప్పారావునే ఉంటుంది. ఈ 5 మాసాల తర్వాత మీ అబ్బాయి ఈ ఊరికే గొప్పవాడవుతాడమ్మా. అతన్ని నేల మీద నడవనివ్వరు. అందరూ వెతుక్కుంటూ వస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. ప్రధానమంత్రి అవుతాడా? అరే నోరు మూసుకోరా. ఎవరి కుర్రాడు? దోష నివారణకి పరిహారం ఏం లేదా? ఉందమ్మా. ముందుగా మీరు తుణవో పనవో దక్షిణ నా చేతిలో పెట్టండి. అధోనామధేస్య రోహిణి నక్షత్రం. ఇంక ఇప్పుడు ఏం చేద్దాం? నా ఉద్దేశంలో దీనికి ఒకే ఒక మార్గం ఉంది. విసా వచ్చేదాకా ఆగడం మంచిది కాదు. జ్యోతిషుడు అదేగా చెప్పాడు. 10-15 సంవత్సరాల నుంచి ఏ రాకపోకలు లేకుండా ఉన్నాం. ఒక అవసరం వచ్చిందని కృష్ణమూర్తిని సహాయం కోరడం. వాడితో తెరదింపులు చేసుకున్నది మనం కాదు కదా, మా నాన్నగారే కదా. మన మీద వాడికి ఎలాంటి ద్వేషం ఉండదు. అశోకుని మరి కొన్నాళ్ళు అక్కడే ఉంచుకోమంటే కృష్ణమూర్తి చాలా సంతోషిస్తాడు. గల్ఫ్కు వెళ్ళారంటే వెళ్ళనన్నవాడు నేపాల్కి వెళ్ళమంటే వెళ్తాడా? దానికో మార్గం ఉంది. అనయ్య, చిన్నమావయ్య కూతురు నువ్వు చూసావా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తాతయ్య షష్టి పూర్తికొచ్చిందిగా. ఇప్పుడు చాలా అందంగా ఉందట. ఎవరు చెప్పారు? అమ్మా. కానీ అమ్మ ఈ మధ్యకాలంలో దాన్ని చూడలేదే. అదే నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారట. అంత అందంగా ఉండడానికి వీల్లేదు. అత్తయ్య నేపాలీ కదా, చప్పడి ముక్కుతో అదోలా ఉంటుంది. అయ్యో కాదనయ్యా, అశ్విని వదిన బామ్మ పోలికట. ఎలాగూ నువ్వు వెళ్తున్నావుగా? నేనే వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే మానే. ఇంటికి కావాల్సిన కోడలు నీకు ఇష్టం లేదంటే ఏ గోడకారో కట్టుకుంటుంది. పోవే నువ్వు. వెళ్తున్నానులే. అంత అందంగా ఉంటుందా? అదే నిజమైతే గూర్ఖాన్ ఎందుకు చేసుకోవాలి నేనుండగా? విష్ణు నీళ్ళలో వాడొకడు, వీడికి తోక. వెళ్ళి పడుకోవే. బంగారం లాంటి నిద్ర పాడు చేసి. నా కొడుకు భయపడిపోయాడు. నువ్వు పడుకో నాయనా, పడుకో. వాడిని అసలు ఏదో ఒక రోజు నేనే నీళ్ళలోకి తోసేయాలనుకున్నాను. ఈడుకు మించిన వాడి వాగుడు విని ఎవరో తోసిస్తుంటారు.
ఇలా ఇవ్వు. అక్కడ ఇంకా పైన చెరువు కుట్టిందా? కొట్టానంటే కళ్ళు తిరిగిపోతాయి. వీటన్నిటికీ వాణి పిలవచ్చుగా. వెళ్ళి పిలిచినట్టే. పాటల పోటీలో ఓడిపోయానన్న కోపంలో ఉండగా ఆర్ట్స్ క్లబ్ ఫంక్షన్ పువ్వులు కావాలని అడిగితే ఆ కూతురు జుట్టు పీకేస్తుంది. వాణ్ణి తక్కువ చేసి మాట్లాడడం నీలో కొంచెం ఎక్కువగా ఉంది. ఏదేమైనా వాడిని పెళ్లి చేసుకునే పిల్లవను అది మర్చిపోక. తాళి కట్టాక నేనే గౌరవిస్తాను. ఇప్పటి నుంచి అణిగిమణిగా ఉండక్కర్లేదు. కొంచెం ముక్కోపం, కొంచెం అసూయ, ఇంకొంచెం అమాయకత్వం వాడికి ఉన్నాయి. పాపం అన్నిటికీ నువ్వు నన్ను పిలవడంతోనే వాడికి ద్వేషం. నీ వల్ల కాదంటే కాదని చెప్పు. నన్ను మార్చడానికి ప్రయత్నించుకో. నేనే కోసుకుంటాను. కోసుకో. గొప్ప సలహా ఇచ్చాడు. చూడు. పరవా, ఇది మామూలుగా వదిలేసే విషయం కాదురా. మన అప్పారావు గారు చేసుకునే పిల్లని తెలిసి కూడా అడిట్టాడు పనులు చేస్తాడే. ఆటల పోటీల్లో మనం ఓడించాడు అంటే ఓర్చుకోవచ్చు. జీవితంలో కూడా ఓడించాలనుకోవడం. అప్పారావు బతుకులు పాడు చేసి నేపాల్ జారుకోవాలని ప్లాన్. అక్కడ కూడా ఉందిగా మామ కూతురు. లేదు, వాడు వెళ్ళడు. ఫ్లైట్ లో వెళ్ళడానికి వాళ్ళు కదిలే శక్తి ఉంటే కదా వెళ్ళేది. వాడు వెళ్ళడు. తప్పకుండా రే అప్పారావు నువ్వా? అవును, మనమే బే. నన్ను కాదని నువ్వు దేశం వదిలి వెళ్ళిపోతావురా. వెళ్లే ముందు నా నుంచి నీకు చిన్న బహుమానం. సైకిల్ పోరా రాయ్ శివ, ఇది కాళ్ళు చేసి తీసాను రా. కుంఫు, కరాటే, కుస్తీ, కర్రసాము కలిస్తే అశోక్ రా. రే వాడంతా ఒకటి గ్యాస్ రా. ఇచ్చిన డబ్బులకి వాయించండి. కొడతా పారిపడరా. సార్ నేను కాదు, వాళ్ళే నన్ను కొట్టింది. పోలీస్ స్టేషన్ లో నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు. స్టేషన్ లో చెప్పుకోదంట సార్. నా మాట నమ్మండి సార్.
అనయ్య అన్నీ సర్ది పెట్టేశాను. పూర్ణాలు బూర్లంటే కృష్ణమూర్తికి ప్రాణం. ఇటువంటివి అక్కడ దొరకవు కదూ. చిన్న మావయ్యలాగా నువ్వు కూడా అక్కడే ఉండిపోవాలనుకోకు, మళ్ళీ వచ్చేయాలి. అమ్మతో చెప్పిన చిలక జోష్యం వాడు రమ్మని చెప్పకుండా మళ్ళీ ఇక్కడికి రాగలనా? ఎగతాళి చేయకండర్రా, అన్నీ ఆయన చెప్పినట్టే జరిగాయి కదా. బాబు అశోక్, ఇది ఉంచుకో. కృష్ణమూర్తిని డబ్బేం అడక్కు. అడ్రస్ దగ్గరుందా? తీసుకున్నా. కృష్ణమూర్తి ఎయిర్పోర్ట్ కు వస్తాడు. నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు. ఇప్పుడు ఆనవాళ్ళ పట్లేడు. అదంతా నేను చూసుకుంటాలే. ఇక ఆలస్యం చేయకు. సరే, మేము చెప్పిందంత జ్ఞాపకం ఉందా నాయన? వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. వస్తా. ఎవరు రాలేదేంటి? టాక్సీ, 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 స్టాప్. कैप्टन के मूर्ति कांतीपत काठमांडू. मालूम मालूम मालूम. डिक्की ओपन, डिक्की. ठीक है. ये इधर नहीं रख सकता, अंदर रखना पड़ेगा. मैं अंदर करता ना. तुम रखेगा? ठीक. నా బ్యాగు ఆగు ఆగక్కడ. సార్, ఆ కుర్రాడు బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నా. ఇక్కడ కూడా ఓ జాక్ ఇచ్చానా? అయ్యో, టాక్సీ, నేను ఎక్కడ? టాక్సీ ఆగు. అయ్యో, క్షమించు సోదరా, క్షమించు, క్షమించు. అయ్యో భగవంతుడా, నా బ్యాగు, నా పెట్టె, నా డైరీ, చిన్న మావయ్య. सर, वन कैप्टन के मूर्ति काठमांडू. मालूम सर, रिटायर्ड कैप्टन के मूर्ति का घर सर. अरे जाने सर, रिटायर्ड कैप्टन सर, काठमांडू के मूर्ति. मालूम? अरे तुम्हें जाएंगे कि नहीं सर? रिटायर्ड कैप्टन के मूर्ति सर. सर के मूर्ति कैप्टन. जाओ जाओ, अरे हटाओ. सर एक्सक्यूज मी, वन कैप्टन के मूर्ति का घर काठमांडू. मालूम? सॉरी मालूम सर, रिटायर्ड कैप्टन.
స్వస్థ పని రామరోజా తారచోరి తబై కంగర్ నోస్. ఆ భాషలో ఏం తిడుతుందో ఏమిటో. ఇలా అమాయకుల్ని దేశాంతరం సాగనంపితే వాళ్ళ కొరిగే లాభం ఏమిటో. చిలక శాస్త్రం అట, జ్యోతిష్యం అట. వాడే గాని నా చేతికి చిక్కితే ఈ చొక్కాలు పిండినట్టు పిండి. గోవింద. ట్రైను దొంగవి కాదా? దేవుడా, నా పర్సు ఉండాలి. అమ్మయ్యా, అడ్రస్ దొరికింది. మరైతే నువ్వెందుకు నా బ్యాగ్ ఏడి? అడ్రస్ దొరికింది కదా. భలే వాడిరా. కూర్చో. నీ కావాలా? పూర్ణం బూరెలు, స్వీట్ బూరె. ఏ ప్రాంతం వాళ్ళైనా తినచ్చు. తిను. నీ గుండులా ఉంది కదూ. ఏంటి నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? తుమారా నామ్ క్యా హై? రింపోచే. అదేంటి పోచా? రిమ్ అంటే సైకిల్ రిమ్, పోచా అంటే గడ్డి పోచా. నీ పేరుకి రూపానికి సంబంధమే లేదే. నీకు నేను పేరు పెడతాను. బాలకృష్ణుడిలా ఉన్న ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ. నేను అశోక్ని. నువ్వు నన్ను అశోక్ అన్నా అని పిలవచ్చు. అశోక్ అన్నా. అచ్చా హై? ఒక టీ తాగుదాం. చాయ్ 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 పియా. చాయ్. ఇది మాత్రం అర్థమవుతుంది. నువ్వు తాగు, నేను డబ్బులు. పైసా. ముద్దు కృష్ణ ఎడిపోయాడు. ముద్దు కృష్ణ. స్టాప్. అయ్యో, అబ్బా, ఎంత పెద్దిల్లు. సినిమాయా, సూపర్ కారు. చిన్న మామయ్య బాగా డబ్బున్న మంచి నేపాలీ పాపను సెటప్ చేసినట్టున్నాడు. దొంగ మామయ్య. తెరుస్తారు. చిన్న మావయ్య. నమస్కారం. ఇది బాల ఆశీర్వాదం. అయ్యయ్యో, పిచ్చాడా చిన్న మావయ్య?
అసలు ఎవరా నువ్వు? నేను అశోక్ని. అశోక్ మావయ్య, నువ్వు నన్ను ఎప్పుడో చిన్న వయసులో చూసావు. అమ్మ లెటర్ రాసిందిగా. నువ్వెందుకు మా ఎయిర్పోర్ట్ కు రాలేదు? నువ్వు రాకపోవడంతో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా తెలుసా? నా బ్యాగ్ పోయి అడ్రస్ సరిగ్గా చచ్చిపోయాను అనుకో. టోపీ మావయ్య. నేను వాడి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళు. పంచమేద్యావు. నేపాలి అత్తయ్య ఇంతవరకు మన తెలుగు నేర్చుకోలేదా చిన్నమావయ్య? నా భార్య డీటెయిల్స్ తర్వాత చెబుతాను. హూ ఆర్ యూ? తుమ్ కౌన్? నువ్వెవరు? నీకేం కావాలి? వాట్ యు వాంట్? ఇందాకనే చెప్తున్నాడుగా నేను అశోక్ని. నీ సొంత అక్కయ్య కొడుకుని, ఆనంద్ మోహన్ సుమతి గారుల కొడుకుని, అడుసుమిల్లి అశోక్ని. అశోక? నేనే. నిన్ను కాదురా బాబు. అశోక? అశోక పిలిచావా మాయా? రే అప్పారావు, నువ్వెలా నేపాల్కి? అప్పారావా? వీడేవాడు చిన్నమాయా? రే అప్పారావు, వెళ్ళకోవాలనుకో. నేనెవరన్నా? నువ్వు చెప్తావే సుమతక్క కొడుకునని. ఆ అశోక్ వీడు. అయ్యో కాదు చిన్నమావయ్య, వీడు వసుమతి పెద్దమ్మ కొడుకు అప్పారావు. నేనే అశోక్ని. వీడు మా కుటుంబ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెబుతున్నాడే. ఏమిట్రా అశోక్? ఇది ఫ్రాడ్ వాళ్ళకి ఓ టెక్నిక్ ఉంది. మన కుటుంబ చరిత్ర గురించి అన్ని వివరాలు వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకుని మన చీట్ చేయడానికే వచ్చాడు. నేపాల్లో కూడా పోలీస్ స్టేషన్ ఉందని వాడికి చెప్పు. మావయ్య, వీడు చెప్పేది నమ్మద్దు. వీడు నోరు తెరిచేదల్లా తినడానికి, అబద్ధాలడానికి మాత్రమే. చిన్నమాయ, ఇక ఆలస్యం చేయొద్దు. ఇక్కడికి దిక్కు లేకుండా వచ్చినావు. తెలుగు వాడనే జాలితో 200 నేపాలి మనీ ఇచ్చి పంపిస్తూ నేను వెళ్ళి యాపలతో పళ్ళతో. నేనెవరో చిరమాయితో చెప్పిన తర్వాత పళ్ళు తోముకో, లేదంటే తోమడానికి పళ్ళుండవు. అయ్యో, అరాచకం చేయడానికి వచ్చాడు. వీడి బ్యాగ్ లో రివాల్వర్ ఉంది. అంబులెన్స్ పిలవండి, పోలీసులు పిలవండి బాబు. అయ్యో, వీడు ఆంధ్ర నుంచి వచ్చిన కాశ్మీర్ టెర్రరిస్ట్. మన కాపాడు బాబు. అసలు దగ్గరికి రాకు, వీడు రక్కుతాడు, పిచ్చాడు. అశ్విని, ఇతను ఇక్కడికి వచ్చాడా? నీకు వీడు తెలుసమ్మా? ఇతను నేను నా ఫ్లాష్ లో తరం చూశాడు. నువ్వు వెళ్ళదు. వీడు పక్క దొంగ రాస్కెల్. బయటికి మాయా, నువ్వు అని చెప్పు. నేను వీడు బయట తెరవేస్తాను. ఏంటో బంకల కూతురులే. అబ్రకదబ్రా అప్పరావుతో పెట్టుకుంటే అప్పడంలో నలిపేస్తాను. పోరా. నా బుద్ధ భగవానుడా, శుద్ధోదన మహారాజు కుమారుడు అయిన నువ్వు సకల భోగభాగ్యాలను, సామ్రాజ్యాన్ని ఉపేక్షించి ఒక రాత్రి భార్యతో కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచి వచ్చిన త్యాగివని మా సరస్వతి టీచర్ గారు నాకు 5వ క్లాసులో పాఠం నేర్పించారు. ఈ రోజు నా స్థితి దాదాపు నీలాగే ఉంది. ఆడంబరమైన జీవితానికి, సొంత మావయ్య కూతురికి దూరమైన నేను నీలాగే నడివీధిలోకొచ్చి నిలిచాను. నువ్వు రాత్రివేళ అంతఃపురం వదిలొస్తే నేను పగటివేళ వచ్చేశాను. నువ్వు స్వయంగా కావాలని అన్నీ వదిలొస్తే నేను అప్పారా వల్ల ఈ గతికొచ్చాను. నే చెప్పేది భగవానుడికి అర్థమవుతోందిగా. చిన్న చిన్న వ్యత్యాసాలున్నా కూడా ఒక విధంగా మనిద్దరం ఒకేలా నడివీధికొచ్చి చేరుకున్నాం. ఈ స్థితిలో భగవానుడు నన్ను కరుణించాలి. ఆ అప్పారావుని ఎలాగైనా అక్కడి నుంచి బయటకి వెళ్ళగొట్టి నేను ఆ ఇంట్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి. లేదంటే ఏ అడవిలోనైనా తపస్సు చేసి నేను నీలాగే సన్యాసి అయిపోతాను. మన మధ్య ఎందుకయ్యా వేస్ట్ కాంపిటీషన్? అక్క ఫోటో. వద్దు కృష్ణ. గర్నహి ఎక్కడ? కిదర్? కొండ మీద. ఓహో, అక్కడ కదా. మరి నువ్వెందుకు ఇంటికి వెళ్ళలేదు? నీకంటే ముందు ఇంకెవడైనా ఇంట్లోకి దూరాడా? నేనింటికి వెళ్ళే అవకాశం లేదు. అప్పారావు అనే ఒక ఫ్రాడు నాకంటే ముందు ఆ ఇంట్లోకి చేరాడు. ఇక ఆ మోసగాడిని తరిమే వరకు ముద్దు కృష్ణతో ఓపెన్ ఎయిర్ లో ఉంటాను. ఏంటి అర్థం కాలే? నీకు అర్థం అయ్యేటప్పటికి నాకు గుండె వచ్చేస్తుంది. మనం ఆంధ్ర చోకడు విమానం ఛార్జీలు పెట్టుకుని నేపాల్ వచ్చి ఇంత పచ్చి అబద్ధం చెప్పడానికి కారణం మోసానికే. ఇంకెందుకు? కొందరు దొంగ విధవులకి స్వదేశీల్లో మోసం చేయడం ఇష్టం ఉండదు మావయ్య. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన దొంగ సరుకులకి అక్కడ డ్యూటీ కట్టాలి కదరా. దొంగ సరుకుకి డ్యూటీ ఉండదు మావయ్య. ఏటో నాకంతా అయోమయంగా ఉంది. వై వాడికి మీ అమ్మ పోలికలు ఉన్నాయిరా కాస్త? నాకేలు మా అమ్మ పోలికలు వాడికే వస్తాయి. ఏదేమైనా నిజం తెలుసుకోవడానికి సుమతికి ఉత్తరం రాస్తా.
నే రాస్తానంటే నీకెందుకురా షాకు? నీకు నా మీద నమ్మకం లేదంటే నాకు షాకే కదా మావయ్య. నీ మీద నాకు చాలా నమ్మకం రా. ఏమైనా వాడెవడో తెలుసుకోవాలి కదా మనం. ఎందుకు తెలుసుకోవడం? తెలిస్తే అన్ని ప్రాబ్లమ్సే. లోకంలో ఉన్న దొంగల జీవిత చరిత్రలన్నీ తెలుసుకుంటే నువ్వు మళ్ళీ మునుపట్ల మిలిటరీకి పోవాల్సి వస్తుంది. అందువల్ల వాడి గురించి నువ్వేం తెలుసుకోవద్దు. కోను. ప్రామిస్? ప్రామిస్. గాడ్ ప్రామిస్? ఎస్. అశ్విని ఎక్కడ మావయ్య? కనపట్టలేదు. అశ్విని ఎక్కడ? ఇది పట్టుకో. అశ్విని ठीक है. May I come in, sir? Yes. కూర్చో. Thank you, sir. గుడ్. ఇవి చూస్తుంటే మన దేశ కళలతో స్వారూప్యం కనబడుతోందా? నేను అలా ఆలోచించలేదు. మన రాష్ట్ర జానపద నృత్యాలతో దూరమైన సామ్యం దీనికుంది. దైవ ప్రీతి కోసం చేసే తతంగమేగా ఇదంతా. ప్రతి జానపద కళకు మతపరంగా ఒక విధమైన సంబంధం ఉండే ఉంటుంది. కానీ ఇది దాని కమర్షియల్ వర్షన్. వీటిని ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్కడైనా చూసే అవకాశం ఉందా? ఈ దేశంలో గ్రామాలను పరిశీలిస్తే ఒరిజినల్ ఆర్ట్ ఫామ్స్ మాత్రమే కాదు, అసాధారణమైన కొన్ని ఆచార వ్యవహారాలు మనకు గోచరిస్తాయి. వింటే నువ్వే ఆశ్చర్యపడతావు. సజీవులైన దేవతలను కూడా ఇక్కడ చూడొచ్చు. నేను విన్నాను, దేవకన్యల వల్లే కదూ? ఎస్, పునర్జన్మకు సంబంధించిన మరొక నమ్మకం. ఉదాహరణకు, టిబెట్ బౌద్ధ మతాచారుడైనటువంటి లామా దివంగతుడైతే తిరిగి ఒక బాలుడిగా జన్మిస్తాడని అతన్ని రింపోచేగా పీఠమెక్కించే ఆచారం ఇంకా ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది. రింపోచే? పునర్జన్మించిన లామాను వాళ్ళు ఆ విధంగా సంబోధిస్తారు. మంచికి కరుణకు ప్రతిరూపం రింపోచే. వాళ్ళ ప్రార్థనలకు, చికిత్సలకు ఆ చిన్ని సన్యాసి సాన్నిధ్యం అవసరమని వాళ్ళు నమ్ముతారు. ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? నేను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మక తప్పదు. కారణం అది నీ సబ్జెక్ట్. బై బాయ్, ఇది మంచిని కోరుకునే లోకం అయితే క్షుద్ర మంత్రాలతో, మానవ బలులతో చెడుని కోరుకునే మరో లోకం ఉంది. ఐఎమ్ కలెక్టింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఓకే, నీలో ఉన్న పరిశోధన కుతూహలాన్ని అభినందిస్తున్నాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓరి దేవుడు, మళ్ళీ బ్యాగ్ కొట్టేశాడా? లేదు, బతికాం. వీడెటు పోయాడు? అరే, నాకు ఉదయాన్నే టీ కావాలని నీకు అసలు ఎవరు చెప్పారు? ఈ టీను మళ్ళీ మాయం. వీడు విఠలాచార్య గారి సినిమాలో యాక్ట్ చేసేవాడా? ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ. నేను చెప్పేది వింటున్నావుగా అచ్చు? నా కథలోకి వాడొక పానకంలో పుడకలాగా వచ్చాడు. ఎందుకు? నా మీద కక్ష తీసుకోవడానికి. ఈ కథ ఇంకా పూర్తి కాలేదా? నా వీరగాథ అంత టూకీగా నేను చెప్పలేను. ఎందుకంటే అదొక మహాభారతంలో పర్వాలుగా విశాలంగా ఉంటుంది. అంత పెద్ద గ్రంథం అది. వెళ్ళాలి, మిగిలింది రేపు వింటాలి. అయ్యో, ఇన్స్టాల్మెంట్ లో ఉంటే అంత థ్రిల్ ఉండదు. యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచర్ స్టోరీ ఇది. నా విజయాల గురించి, నా విజయాల గురించి వెయిట్ చేస్తుంటారు. అయ్యో అచ్చు అచ్చు. అందరూ తోడు నక్కర్లేదు, నేను వెళ్తాను. నేను నీతో వస్తాను. బై బై.
మరదల్ని వలలో వేశాక రెడీ చేశా మనసేదోచా మరదల్ని వలలో ఏమిటి పాట ఆపేశావు? పూర్తిగా పాడు. పాడమని చెప్పడానికి నువ్వెవరో సంగీత విద్వాంసుడువా? సంగీత విద్వాంసుణ్ణి కాకున్నా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. అందుకేగా నువ్వు నా పేరుతో చిన్నమా ఇంట్లో చేరావు. అప్పారావు పేరుతోనే నేను ఈ దేశానికి వచ్చాను. బెల్లు కొట్టాను, చిన్నమాయ వచ్చి తలుపు తెరుస్తూనే నన్ను పిలిచాడు అశోక్ అని. సరే వయసులో పెద్దవాడు కదా అని నేనే అశోక్ అన్నాను. మరి నేను అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు? నాకు అవకాశం రావాలి కదా. దొరికిన చేస్తా నేను బయటకు పంపించాలనుకున్నాను, అందుకే అసలు పేరు చెప్పలేదు. దమైతికి నువ్వు కొన్నాళ్ళు అక్కడ బీటు కొట్టావు కదా, ఇక్కడ నేను అశ్వినికి బీటు కొడితే తప్పులేదు. ఓహో అదా విషయం. అదే విషయం. సరే ఎన్నాళ్ళు బీట్ కొడతావు? ఎన్నాళ్ళు బీటు కొట్టాలి? ఎన్నాళ్ళు బీటొచ్చు? ఎన్నాళ్ళన్నా బీటచ్చు. మహా అయితే ఒక వారం. ఆలోగా నీ గుట్టు బయట పెట్టి నేను బయట గెట్టకపోతే నన్ను నువ్వు అప్పారావు అని పిలు. నన్ను బయటికి వెళ్ళగొట్టి నువ్వు ఇంట్లోకి చేరగలిగితే నీ పేరు నీకు తిరిగి చెప్పాలి. నేను ఆ ఇంట్లోకి చేరితే నువ్వు ఎలాగూ బయటకు వస్తావు. సింహం గుహలో చిట్టెల కొండలేదురా. నా దగ్గర నువ్వు తోక జాడిస్తే కత్తిరించేస్తాన్రా. చెక్. రుద్రదేవతల తృప్తికి జరిపే నరబలికి కావలసిన మంత్రాలివి. ఎందుకు సార్ ఈ బలి? మంచిని అడగతోకి చెడు నిలబెట్టడానికి. ఒక ప్రత్యేక దినాన నరబలిస్తే లోకం మొత్తం తమ స్వాధీనం అవుతుందనేది వాళ్ళ నమ్మకం. ఎవరు వాళ్ళు? చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బోక్షల్. చాలా ప్రత్యేకతలు ఉన్న బృందం వీరిది. బోక్షల్ నాయకుడికి నగర ప్రవేశానికి అనుమతి లేదు. అయినా ఎంతో మందిని తమ దారికి తెచ్చుకోవాలని సదా క్షుద్ర మంత్రాలు ప్రయోగిస్తుంటారు. ఇదిగో నువ్వే విను. ఉలిక్కి పడ్డాను. నేను నీకు అసలు ఏం కావాలి? ఏం వద్దు, నేను ఒక్కసారి చూడాలని వచ్చాను. నేను దొంగని కాను, అనుకోకుండా ఏదో జరిగింది, నన్ను క్షమించు. ఇది చెప్పాలనేగా. పరుల మనసులో విషయాలు నువ్వెంత బాగా అర్థం చేసుకోగలవు అశ్విని. అశ్విని, నేను తీలే. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడే ఉన్నావా? అది నేను చేసుకోబోయే అమ్మాయి. పేరు? తెలుగు మాట్లాడేస్తున్నావే. దాని పేరు అశ్విని. 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 శని కాదురా, అదో గని, బంగారు గని. చూసావా దాని పొగరు? ఇందులో దాని తప్పేం లేదు. వాడే ఫ్రాడ్. పాడు కాదురా, పెద్ద ఫ్రాడ్. వాడి గుట్టు బయట పెట్టే దారేంటి? దాని గురించి ఆలోచిస్తూ నీ ముద్దుల గుండును బద్దలు కొట్టుకోకు, సరేనా? చిన్న మామయ్య, ఇక్కడ కాయగూరలు ఖరీదు ఎక్కువేరా. ఇక్కడే ఉండి దొంగతనాలు మోసాలు చేయకుండా చేతిలో చిల్లర అయిపోక ముందే ఇంటికి పారిపోరా. నేను వెళ్తాను. ఊరికెళ్తే నువ్వు నన్ను వెళ్ళగొట్టేశావని అమ్మతో చెప్పాల్సి వస్తుంది. అది చాలా అమ్మకి బ్లడ్ ప్రెషర్ రావడానికి. నువ్వంటే అంత ప్రేమ అమ్మకి. అర్థమైందిరా. నువ్వు మా సుమతక్కాయ కొడుకు అనేగా చెప్పేది. ఇంకా నీకెందుకు సందేహం? ఆ విషయం నేనంత తొందరగా నమ్మే స్థితిలో లేనురా. నేను సుమతికి ఉత్తరం రాశాను, బదులు రాని అప్పుడు ఆలోచిస్తాను. అది చాలు. చూడు చిన్నమాయ, ఈ రోజు నీ ఇంట్లో మారు పేరుతో చేరాల్సిన అవసరం నాకేం లేదు. నేను ఈ నడి వీధిలోనైనా ఉండగలను. కానీ నువ్వు కూడా అలా వీధిని పడతావు తలుచుకుంటేనే నాకెంతో బాధగా ఉంది. అదేంటి? ఈ రోజు మీ ఇంట్లో నా పేరుతో ప్రవేశించాడే అప్పారావు. వాడు జన్మతః దొంగ. జన్మతః అందుడు చెవిటివాడు అని విన్నాను. ఈ విషయం లేదే. ఎంత దేవాంతకుడు అంటే వాడు పుట్టినప్పుడే నర్స్ చేతిలో ఉన్న ఉంగరాన్ని కొట్టేశాడు. మీ ఇంట్లో అలారం టైం పీస్ ఉందా? అయితే అది కొట్టేస్తాడు. పెన్ను, ఏసీ, టీవీ, మిక్సీ, రేడియో, కారు అన్ని కొట్టేస్తాడు. ఛాన్స్ ఇస్తే అత్తయ్యని కొట్టేస్తాడు. జాగ్రత్త. దేవుడు. డోలత్తయ్య ఒక ఛాయ. బిహాన్ దెక్కి కొత్తిచ్చి కైసాక ఏంటి పోలందేవియా? ఛాయ కదా అడిగాను, సారా కాదు కదా. కియాడే? అరే
టీకి వాటర్ స్టవ్ మీద పెట్టు. ఈ పని నేను చేస్తాను. నేను కత్తి నైఫ్ ఇటు. నేను హెల్ప్ సాయం. పై లిప్స్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్. దీన్ని తీసుకెళ్తే ఇండియాలో డ్యూటీ వేస్తారా? వంటింట్లో నీకేం పనిరా? నేను ఎలాగో ఇంట్లో ఈగలు తోలుతున్నాను కదా, డోలర్ తగ్గి ఏదైనా కాస్త సాయం చేద్దామని. ఇలా మిక్సీ ఓడదీసి మరీ సాయం చేయక్కర్లా. నాకు షాక్ కొడుతుందని భయపడ్డావు కదా. నేనంటే నీకెంత ప్రేమ చిన్నమ్మాయ. ఈ క్షణం నుంచి నిన్ను గొప్పగా ప్రేమించాలని తీర్మానించుకున్నాను. నీ మీద నా కన్ను ఎప్పుడు వేసే ఉంచుతాను. అసలు వంటింట్లో ఉన్న చెంచాలేనో చెంబులేనో ఓ లిస్టు రాసేసి ఉంచు. అదంతా రాత్రి బెడ్రూమ్ లో చెబుతాలే. కిను అంటే ఏంటి చిన్నమాయ? నువ్వు బయటికి రారా చెబుతాను. బూతు మాట. ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ, ఏంటి గోటి మంగళ్ గురించి నువ్వు విన్నావా? లేదు. ఈవిల్ స్పిరిట్స్ కి ఉత్సవ దినం గోటి మంగళ్. అది ఈ రోజే. ఈ రోజా? ఎస్, కార్తీక మాసంలో 2వ మంగళవారం. క్షుద్ర దేవతలు ఎదురు చూసే దినం ఇది. ఈ రోజు దుష్ట మాంత్రికులు శక్తి సాధించడానికి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఫోటోస్ తీయడానికి వీలవుతుందా? బయట వాళ్ళు చూడడానికి కూడా సాధ్యం కాదు. మరి ఎలా తీస్తావు ఫోటోగ్రాఫ్స్? నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. మన ఫ్రాడ్ గారు ఉన్నాడుగా, వాడి బెంట్ తీసొస్తా. నేనెవరో తెలుసుగా? అరిసిమిల్లి అశోక్నియా. ఈ వారానికి ఇంకా 2 రోజులే మిగులున్నాయి. ఆలోగా మర్యాదగా నువ్వు ఇండియాకి వెళ్ళలేదు, నేను ఇలా తాళతో కట్టి పెట్టిలో పెట్టి మన ఊరికి ప్యాక్ చేస్తాను. అడుసుమిల్లి అశోక్ని చెప్తున్నాను. చెక్. అశ్విని,
శోధనీశానం మకానికాశకరేశనానం శాస్త్ర నువ్వేం భయపడకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏం చేస్తున్నారు? అక్కడ గోపురంలో ఉందే, అది తీస్తే చాలా బాగుంటుంది. నీకేమైందిరా? పిచ్చెక్కిందా? పిచ్చి కాదు చిన్న మావయ్య, నన్ను కట్టేసి వాడు అశ్విని లేపుకుపోయాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మావ కూతురు గురించి నేను అబద్ధం ఆడతానా? అనుమానం అంటే ఈ గదిలోకి వచ్చి చూడు. రా డోలతా, నువ్వు వచ్చావు. లుక్కు లుక్కు. స్వప్నం 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 అంటే కలరా గుండు? నిన్ను నాకు స్వర్గలోకానికి దారి చూపించినట్టి చిలక జోస్యం వాడు మన ఇంటికొచ్చినట్లయితే ఒట్టి చేతులతో పంపించడం న్యాయం కాదు. ఓ 10 సెంట్లు నేల అతని పేరున రాయమని నాన్నతో చెప్పాలి. నీ గురించి నేను రాయకుండా ఉంటానా? నువ్వు నా చిన్నారి ముద్దు కృష్ణవి కదా. నువ్వు గొడవ చేయకు, నీ గురించి రాస్తున్నా. నువ్వేమిటి పగటి వేషం? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏదైనా ఉందా? చాలా బాగుంది. నా ఈ ఒక్క వేషమే నువ్వు చూసావు, రేపటి నుంచి చాలా వేషాలు నువ్వు చూస్తావు. అయితే రోజుకో కొత్త వేషం వేసుకునిరా, నేను నీకు మార్కులు వేస్తాను. నువ్వెందుకు భయపడతావు? వీడేం చేయడు, వీడు అప్పారావు. డబ్బారావు. నువ్వేం కంగారు పడకు. నా ముద్దు కృష్ణకి నువ్వు డబ్బారావా నేను ఎప్పుడో చెప్పేశాను.
ఇంతకీ అశోక్ వ్యాపారం చూడడానికి ఎందుకు వచ్చినట్టు? నన్ను మోసగాడిగా చిత్రించి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలనుకునే నీ కోరిక చెదిరిపోయిందని చెప్పడానికి. నన్ను ఓడించడానికి నువ్వెంత ప్రయత్నించినా నువ్వే ఓడిపోతావు. నువ్వు ఇక్కడ సుఖంగా బతకకుండా ఉండడం కోసం చావడానికి కూడా సిద్ధపడి నేను ఇక్కడికి వచ్చాను రా. చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు అప్ప. తెలుసు నేను విన్నాను. అయితే ఇది కూడా విను. 24 గంటల్లోగా విదిన్ 24 hours కాఠ్మండు నుంచి నువ్వు కంప్లీట్ గా ఖాళీ చేసి వెళ్ళకపోతే గూర్ఖాలతో తన్నులు తిని ఈ చెట్టు కింద పెరాలసిస్ తో పడుంటావు. అబ్రకదబ్రా ఫర్ వార్నింగ్. నువ్వు పిలవగానే రావడానికి గోర్ఖాలు నీ బావమరుదులు. అందులో కూడా నా బామ్మరదే. అయితే వాడు పిలుచుకురారా. జోక్ కాదు, సీరియస్ గానే అంటున్నా. నేను సీరియస్ గానే చెప్తున్నాను. చెక్. రైట్. పోరా. వదులు నా మొలత వదులు. భయపడిపోయాడు. రైట్. డబ్బారావు ఫ్రాడ్. ఫ్రాడ్. ఆడు. అప్పారావు సీరియస్ గానే చెప్పినట్టున్నాడు. అయ్యయ్యో, వాడి మాట నమ్మి కత్తిని కూడా తీసుకొచ్చి మనం తెలుసుకుందాం. బాబు వదలండ్రా. కరాటే, కుస్తీ, కర్రసాము కలిస్తే అశోక్. ముద్దు కృష్ణ. Rimborce cancer!
न जाओ, खतरा अच्छा। मार खा, आको बाटो खोज। ఇక్కడ మేడ మీద ఏం కావాలి? దిగిరారా. ఊరికి వెళ్తారని చెప్పడానికి వచ్చావా? కాదు, నిన్న పైకి పంపించడానికే వచ్చాను. పైకే? వాళ్ళకి ఎంత డబ్బిచ్చావు? ఎవరికి? నీ గూర్ఖా రౌడీలకి. రేయ్ చిన్న మావయ్య డోలత్తయ్య వెళ్ళారా? మొగాడేలేని ఈ సమయంలో నువ్వు రౌడీజం చేయకో. నువ్వు మగాడివి కావని నీకే తెలుసు, అందుకేగా రౌడీలు పంపించావు. రౌడీలా? ఏమిట్రా వాగుతున్నావు? చలిగాలిలో నడివీధిలో పడుకోవడం వల్ల నీ మతిగాని పోయిందయ్యే. ఇంకోసారి ఇలా చేశావో నీకు మతిపోయేలా నేను చేస్తాను. రై, కుక్కని సింహాసనం ఎక్కించినా దాని బుద్ధది మానదు. ఇక్కడికొచ్చినా కిరాయి రౌడీలే కదరా నీకు తోడు. వీళ్ళెవడో ఎక్కడో చావగొట్టుంటాడు. దొరికింది ఛాన్స్ వదలకూడదు. దెబ్బలు బాగా తగిలాయా? అది ఆ రౌడీ రాయలు అడగరా, చెప్తారు. అన్న మాట నిలబెట్టుకునేవాడు ఈ అపారమని. కాదు కాదు, ఈ అశోకని అర్థమైందా? రేయ్ ఇవన్నీ నీ ఊరికే శాంపుల్ దెబ్బలరా, రిహార్సల్స్. ఇంకా నువ్వు మావి కూతురుతో కలిసి తిరగాలనుకున్నావు, తగిలిన చోట తగలకుండా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అప్పారావు, గూర్ఖా కత్తులు ఇక్కడ చాలా చీప్ గా దొరుకుతాయట. ఒకటి కొని తెచ్చి కూరగాయలు తరిగినట్టు నీ తల తరిగి పారేస్తాను. అడుసు మిల్లి అశోక్ ని సవాల్ చేస్తున్నాను. చెక్. అవార్డు నేనాలి. ఏంటి? ఉండు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఏమిటో చేతిలో? ఫోటోగ్రాఫ్ సార్. షో మీ. Excellent. I'm proud of you. థ్యాంక్ యూ సార్. How did you manage? ఒంటరిగా? ఒంటరిగా కాదు. మరి? అది కాదు, సహాయానికి ఎవరైనా రాకపోతారా అన్న ధైర్యంతో. అలా కాదు, ఇలా ఇలా పట్టుకుని క్లిక్. బోక్షి మెడలో ఉన్న మాలం గమనించావా? ఏమిటి దీని ప్రత్యేకత? ఈ మాల వాళ్ళ అధికారానికి గుర్తు. సింబల్ ఆఫ్ ఈవిల్ కదా? ఎస్. అండ్ దెన్ లవ్. నైస్. నో పునర్జన్మించిన లామా మెడలో ఉన్న మాలకు బోక్షి మెడలో ఉన్న మాలకు చాలా వ్యత్యాసం ఉంది. సి, ఇదే అది. ఐ సీ. ఇందులో అన్ని వివరాలు రాసున్నాయి, నువ్వు తీసుకెళ్ళు. ఓకే సార్.
క్యూ స్వప్నం. స్వప్నం అశ్వని వదినా. తను మాత్రమే కాదు, నువ్వు కూడా ఉన్నావు. నువ్వు పడుకో, మిగతాది నేను చూస్తాను. అయ్యో అశ్వని, అచ్చు నన్ను పిలిచావా? లేదే. పిలిచినట్టయిందే. ఊహించుకొని ఉంటావు. కరెక్ట్. అనుక్షణం నీ ధ్యాసలోనే ఉంటాను కదా, అందువల్ల అలా అనిపించింది. సరే, నేను డిస్టర్బ్ చేయను. ముందు నువ్వు రీసెర్చ్ చేసుకో. బెస్ట్ ఆఫ్ లక్. అప్పారావు బావా. ఏమిటి అశ్విని? నేను అప్పారావు బావా అని పిలిస్తే నువ్వెందుకు పలికినట్టు? ముద్దు పేరుతో పిలిచావనుకున్నా. నువ్వు ఏ పేరుతో పిలిచినా నే పలుకుతా. అయితే ఈ రోజు నుంచి అప్పారావు బావా అని పిలుస్తాను, లేదా స్వీట్ అప్పు అంటాను. నీ ఇష్టం. పోరా, ఇది వాడి ఫోటో కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? అవును కదూ. ఇది నా టేబుల్ మీదకి ఎలా వచ్చింది? వాడు నిన్ను వశం చేసుకోవడానికి వాడే ఇక్కడ పెట్టుంటాడు. దేనికైనా తెగిస్తాడు వాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే చిన్న మావయ్య నిన్ను నాకు అప్పగించి పోకరా వెళ్ళాడు కదా. ఆయన తిరిగి వచ్చేలోగా వాడు ఏదైనా దౌర్జన్యం గనక చేస్తే సమాధానం చెప్పాల్సింది నేను కదా. డాడీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. రాగానే అన్నీ చెప్తాను. ఏం చెప్తావు? అతని విషయం ఇక మనసులో దాచుకోలేను. అశ్విని, నువ్వు దేనికి భయపడద్దు. రేపటి నుంచి నేను నీడలా నీ వెంటే ఉంటాను. ఆ కూతురు మాట్లాడతాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. నాకు బ్యాడ్ నైట్. నేను వస్తాను. వెళ్ళిపోయింది. వారిని ఈ సైకిల్కి పెడలేదే. సరే, ఈ మాట చెప్పడానికేనా ఉదయాన్నే నన్ను వెతుక్కుంటూ వచ్చావు? తమాషా కదా అశోక్. ఒక సాధారణమైన కుర్రాడి మెళ్ళలో ఉండాల్సింది కాదు మాల. ముద్దు కృష్ణ ఒక దైవ స్వరూపం అని చెప్తుంటే నవ్వకేం చేయాలి? పైగా ఒక స్పెషల్ మాల వేసుకుని దేవుడు వీధుల్లోకి వచ్చి తిరుగుతాడా? ఈ దేశంలోని వింత ఆచారాల గురించి నీకు తెలిసే అవకాశం లేదుగా. ఆ కుర్రాడి చేతికి పచ్చబొట్టుందా? పచ్చ పచ్చబొట్టు ఉంది. పేరేమిటి అడిగావా? ఏదో ఒక విచిత్రమైన పేరు, ఏదో ఒక పోచ అని. సింపోచేనా? అలాంటిదే. మై గాడ్, ఆ కుర్రాడు హూమ్లా పర్వత ప్రాంతంలో ఉన్న ఏదో మొనాస్ట్రీ లామా అయి ఉండాలి. లామానా అంటే ఏమిటి? ఇల్లు ఎక్కడ అడిగావా? ఇల్లు ఎక్కడని అడిగినప్పుడు దూరంగా ఓ కొండ వంక చూసి చేయి చూపించాడు. ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు నాతోనే ఉన్నాడు. రా. ఏయ్, ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ. అడిగో, నేను చెప్పాగా. నేను కెమెరా తీసుకొస్తాను.
ఆగు. ఏక లడక ఏక లడికి ఇలా పరిగెత్తి గళ్ళను నువ్వు దేకి చూలేనా పరకటం అంటుకునేటి. ఈ పిల్ల పొరపాటున కోతికి పుట్టలేదు కదా. అశ్వినికి అడిగిలో ఏం పని ఉంటుంది? అది ఒంటరిగా ఇక్కడికి రాదే. వాడు కూడా ఇక్కడ కూర్చుంటాడు. ఆ మృగం అడవికి తీసుకొచ్చి అశ్విని మనసు మార్చాలని ప్లానా? జరగదు జరగదు జరగనివ్వను. তুমি থাকো, আমি দেখাবো। Jesley हमें देखो, देखो हनुस, हाँ, हाँ,
నా కళ్ళు నాకు కనిపించడం లేదు. అశ్విని నాకు కనిపించడం లేదు. మీరంతా ఎవరు? ఈ ఫారెస్ట్ ఎంత అడవిలా ఉంది. ఏ మూలను దాక్కున్నా సరే ఈ అబ్రకదబ్రా అప్పారావు నేను పైకి లేపేస్తాడ్రా. అయ్యో ఆకాశంలో ఎవడో నా చేత శీర్షాస్త్రం వేయిస్తున్నాడు. అయ్యో అయ్యో అందరూ కలిసి ముక్కలు చేస్తే బాబాయ్. అయ్యో భయపడకు. మీరు నీతో మాట్లాడేందుకు ఈ ఆశ్రమం నన్ను నియోగించింది. రక్షకున్నా నేనా? అవును. ఈ మఠాధిపతి తారాబలం చూసి సెలవిచ్చారు. రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తి హిమాలయాలు దాటి వస్తాడని. నీకు విధి మీద నమ్మకం ఉందో లేదో, గడచిన కొన్ని వారాలుగా నీ రాక కోసం ప్రార్థనల్లో పూజల్లో మునిగిపోయారు ఈ సన్యాసులందరూ. ప్రతి జన్మకు ఒక కర్తవ్యం ఉంటుంది. క్షుద్రశక్తుల బారి నుంచి రింపోచను రక్షించుట దేవుడు నీకిచ్చిన బాధ్యత. అది ఎలా సాధించగలవనా? దృష్టి లేని వాడికి శబ్దమే మార్గదర్శి, శ్రవణశక్తే అతని ఆయుధం. బావా, షేవుల్ బాబా తరతరాలుగా ఈ మొనాస్ట్రీని సంరక్షిస్తున్న ఆదిమ నివాసుల కుటుంబానికి చెందిన వ్యక్తి. అంధత్వాన్ని ఎలా జయించాలో బాబానికి నేర్పిస్తాడు. కానీ ఆలోగా కుర్రాడికి ఏదైనా ఆపదొస్తే రాదు. సూర్యగ్రహణానికి ముందుగా ఏ ప్రమాదమూ జరగదు. आवाज सुनो सुनो। हाँ
అయ్యో బాబోయ్ నన్నే చేయకండి బాబోయ్ నన్నే చేయకండి అన్న నేపాలన్న అయ్యో అమ్మో ఏం లాగుతున్నారా బాబో ఏంటి నాకే అర్థం కాదు బాబు అయ్యో ఇది నేను చెయ్యను చేస్తా 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 అయ్యో అయ్యో ఏ అవసరం రా బాబు అమ్మో తగలరా బాబు Putoy, aswan ra, aswati tublaita hunna, uslaita hana bone, ketlier bhag ja. Tere baba nu laksha pura hun sakta hai na, buddhis. Muthu Krishna. जीवन मुक्ति वाह अच्छा बाबू सहस्रा सहस्रा अज्ञा अज्ञा विशुद्ध विशुद्ध ఎంకమ్మ ఆది వాసులో ఓల్డ్ వాసులో ఏం చేయమంటే అది చేస్తాను రా
सूर्य ग्रहण घंटा पहले रिम्बोचे को बलि चढ़ाई दिनों पर त्यों भंडा आगी तिमलाई तांत्रिक बल्लिना पच्छा Abe na Carlos, ha? Rimbor sila turun na bacamos. बाबू जाओ विजय करेगा बाबा जाओ विजय करे रहो
नजीक लाओ। जादू को दाको जा। मुतु कृष्ण अकसोतो मुतु कृष्ण अकसोतो मुतु कृष्ण मुतु कृष्ण अकसोतो अकसोतो मुझे बात मुतु कृष्ण दो
बाजे कोई बाजे कोई बाजे 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 मुझे अक्का छोटो लिंगोजो को राज्याभिषेक कुनै पनि हालमा हुनु हुँदैन उसलाई मारिदे मुत्तु कृष्ण अक्का छोटो बाबू बाबा
స్వప్నం స్వప్నం అశ్విని అశోక్ స్వప్నం పోరా ఫ్రాడు ఫ్రాడ్